ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు నన్ను ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ రెండు చేతుల పైకెత్తి ఆరాధన 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 ప్రియ యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే. నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన 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 ప్రియ యేసు ప్రభునకే. నా
ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అవునయ్యా, మహిమ ఘనత ప్రభావములు కలుగుడం నీవే తండ్రి. నీవు తప్ప వేరొకరు లేరు ప్రభా. నీకే వేల కృతజ్ఞతలు తండ్రి, వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. జీవాధిపతి, జీవము కలిగిన మా దైవమా మీకే స్తుతులు తండ్రి. వేల కృతజ్ఞతలయ్యా, వేల వందనాలయ్యా. మారని మాట తప్పని తండ్రి, కొన్ని నిద్రపోని దేవుడానికి స్తోత్రములయ్యా. ఆకాశ మహాకాశముల పట్ల చాలని వాడానికి స్తోత్రములు. పరిశుద్ధ దైవమానికి వందనాలు. థ్యాంక్ యూ మట్టి వండర్ఫుల్ గా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి యేసయ్యా, యేసు రాజా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృప కలిగిన దైవమా మీకే వందనాలయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను, సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించి పోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించి పోవుటకు. తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. థ్యాంక్ యూ లార్డ్. అఘోరు లోయకు నిరీక్షణిచ్చు మాటలు, ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు. అఘోరు లోయకు నిరీక్షణిచ్చు మాటలు, గడాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గడాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు, నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను
మాటలు గతించవు. సున్నైనను అక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. అవునయ్యా, భూమి ఆకాశం గతిస్తుంది కానీ నా మాటలంతా మాత్రము గతించు అని తెలియజేసిన తండ్రి దైవమా మీకే వేవేల కృతజ్ఞతలయ్యా, వేవేల వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మహిమాస్వరూపి అగ్నిస్వరూపుడా నరస్వరూపుడా నీకే స్తోత్రములు దేవ. ఆకాశ మహాకాశంలో చిన్నత సింహాసనపై ఆసీనుడైన మా దైవమా మీకే స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, ప్రభువుల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేల వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ ఆదివారం ఉదయకాల ఆరాధనలు మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఉన్న బిడ్డలందరూ మీ ఆత్మ ఉంచండి. యేసు నామములో ప్రతి బిడ్డ దర్శించుకున్నాను. ప్రతి చీకటాత్మ లయపరిచి మీ ఆత్మ వాక్య నడిపింపుతో తండ్రి సంఘంలో ప్రతి బిడ్డను మమ్మల్ని నడిపించుకున్నాము. కీర్తన భావం నుంచి మాతో మాట్లాడండి, వాక్కులతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసం స్థిరపరచండి, ఆత్మలో బలపరిచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం నుంచి 126వ కీర్తన ఇతర బ్రతుకులుగా చదువుకున్నాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుండిమి. మన నోటి నిండా అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకోరిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనకు సంతోష భరితులమైంది. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట పోసేది. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మూసుకుని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండెము, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండదు. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి సాక్ష్యము ఆనాటి ఇజ్రాయేలీలు అన్యజనులు చెప్పుకున్నారంటే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. ఎవరు చెప్పుకున్నారు? అన్యజనులు. ఇప్పుడు కూడా అన్యజనులు సాక్ష్యం చెప్పాలి, వీరు విశ్వసించిన దేవుడు అద్భుత కార్యాలు చేయువాడు. వీరు ఎవరిని విశ్వసిస్తున్నారో ఆయన గొప్పవాడు. అలాంటి సాక్ష్యము అన్యజనులు చెప్పే అద్భుతాలు మనం అనుభవించాలి. అద్భుతాలు, మరి అద్భుతాల కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనుల హృదయ ఆలోచన తలంపులు యేసు వైపు తిరగటం అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అట్టి పట్టుదల కలిగినటువంటి ఆ విషయాల కొరకు, వాటి యొక్క ఫలాల కొరకు, అటువంటి కార్యాలు మనం చూచుట కొరకు పట్టుదలతో మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతాం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళల్లో సంవత్సరానికి ఒక కుటుంబం కూడా రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నారు.
మరి సాక్ష్యం, మారు మనస్సు పొందిన సాక్ష్యం, రక్షణను అనుభవించేటటువంటి సాక్ష్యం, అన్యజనుల హృదయాలలో క్రీస్తు అంటే భయము పుట్టే సాక్ష్యం. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొని వాళ్ళు చెప్పుకున్నారు. అన్యజనులు ఏం చెప్పుకుంటున్నారు? ఇప్పుడేం చెప్పుకుంటున్నారు? ఇప్పుడేం చెప్పుకుంటున్నారు? విగ్రహాలు పెట్టుకుంటారు, క్రిస్మస్ చేసుకుంటారు, అవే చెప్తారు. ఇప్పుడేం చెప్పుకుంటారు? దశంభాగాలు అడుగుతారు సేవకులు, దశంభాగాలు ఇవ్వకపోతే శపిస్తారు. దశంభాగం ఇవ్వట్లేదు నువ్వు, అంతే నీ జీవితం, నీ బతుకు అంతే అంటున్నారు. సేవకురాలు మంచి నిలువు టంగీలు వేసుకొని మాట్లాడి దశంభాగాలు ఇవ్వకపోతే అంతే అయిపోతావు. అలాగే ఇంకా అప్పులు 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 అప్పులు, నీ జీవితం అంతా అప్పులే. ఏమన్నా అంటుంది, చర్చిలో ఉన్నాడు ప్రసంగం చేస్తామంటే ఆయన కూడా దశంభాగాలు మొన్న మధ్య దశంభాగాలు ఇవ్వాలి. పదే పదే చెప్పకూడదు, దశంభాగం ఇవ్వాలని వారి మనసులో కంపల్సరీ పుట్టాలి. అంతే, పుట్టట్లేదు అంటే తీసుకోవట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు. ఆ వాక్యాన్ని తీసుకుంటే, దేవుడంటే భయం ఉంటే, దేవుడంటే భక్తి ఉంటే, దేవుడి పట్ల భయము భక్తి రెండూ ఉంటే దేవునికి నువ్వేమి ఇవ్వాలి అవన్నీ ఇస్తావు. గుర్తుపెట్టుకోవాలి. అంతకుమించి మనం ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు. పదే పదే వాళ్ళు చెప్పనక్కర్లేదు. అర్థమైందా? పద్దాకులు అడుగుతారు మా అయ్యగారు అనే స్థితి నాకెందుకు, పక్కన పెడదాం. ఇప్పుడు ఇవన్నీ ఎలా అవుతున్నాయి? ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దశంభాగాల మీద వీళ్ళు బతుకుతున్నారు అని, ఫండ్స్ మీద బతుకుతున్నారు. క్రైస్తవులు అయితే చాలు ఫండ్స్ వచ్చేస్తాయి. ఇదే గోల అన్ని జనులకి. అక్కడ అన్ని జనులు, ఆ రోజు అన్ని జనులు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశారని వారు చెప్పుకొనిది. అన్ని జనులు చెప్పుకొనిది. ఏది మరి అన్ని జనులు ఏం చెప్పుకుంటున్నారు నీ గురించి? ఏం చెప్పుకుంటున్నారు అన్ని జనులు నీ గురించి? నీ ఇంటి పక్కన ఏం చెప్పుకుంటున్నారు? నీ ఇంటి పక్కన ఏం చెప్పుకుంటున్నారు? నీ చుట్టూతో ఉన్నవారు ఏం చెప్పుకుంటున్నారు? చెప్పండి. అన్ని జనులు అంటే ఎవరు? క్రైస్తవులా? అన్ని జనులు అంటే ఎవరు? విగ్రహారాధికులు. సింపుల్గా చెప్పాల్సిన మాట విగ్రహారాధన. అన్ని జనులు ఎవరంటే విగ్రహారాధన చేసేవారు. వాళ్ళకి మనం అన్ని జనులం. వాళ్ళు మనల్ని అంటారు అన్ని జనులు అంటే క్రైస్తవులు అంటారు. అవును, మరి వాళ్ళకి మనకి వ్యతిరేకమే కదా. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసేది నేటి క్రైస్తవులు చేసేది కూడా మన ఆచారాలేరా అని తెలియదు వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు చేసేది కూడా మన ఆచారాలే. మనం చేసేటటువంటి విగ్రహారాధన వాళ్ళు మొత్తం చేయకపోయినా యేసుక్రీస్తు బొమ్మలు పెడుతున్నారు, మరేమో బొమ్మలు పెడుతున్నారు, క్రిస్మస్ వస్తే స్టార్ పెడుతున్నారు, పచ్చని చెట్టు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఆ మైండ్ కూడా లేదు కనీసం మాట్లాడే వాళ్ళకి. అది కూడా నేనే చెప్పాలి. ఈ కరుణాకు సుగ్గున బొగ్గున వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళకు కూడా నేనే చెప్పాలి. ఇచ్చోళ్ళ వాళ్ళు వీళ్ళు మీరు ఒకటే అని. నన్ను అడిగిన వాళ్ళందరికీ అదే చెప్పా. క్రైస్తవులు కాదండి వాళ్ళందరూ మీ వాళ్ళే. కాకపోతే అండి వాళ్ళు క్రీస్తుని పెట్టుకొని బొమ్మలు పెట్టుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు వదిలేసిన విగ్రహారాధన క్రీస్తు రూపంలో చూసుకుంటున్నారు అంతే. ఒకప్పుడు రాముడిని కృష్ణుడిని పూజించేవాళ్ళు, ఇప్పుడు మేరీని యేసుక్రీస్తుని ఆ భక్తుల్ని ప్రవక్తల్ని పూజిస్తున్నారు అంతే. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏం లేదండి, ఒక్కటే బొమ్మలతో తేడా. మీరు కలవచ్చు, వాళ్ళు వీళ్ళు కలిసి మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అదే చెప్పాను. క్రిస్మస్ కూడా అది విగ్రహారాధన. క్రిస్మస్ కదా. అన్ని జనులు ఏం చెప్పుకోవాలి మన గురించి? యేసుక్రీస్తు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మరేది కదా, అవునా కాబట్టి ముందు యేసుక్రీస్తు అంటే మనకు తెలియదు. మనకి ఏదో యేసుక్రీస్తు రక్షించాడు అంతే, మనకు అదొకటి ఉంది, అందుకని వెళ్ళిపోతామన్నా. కానీ లోతుగా యేసుక్రీస్తు గురించి మనకు తెలియదు కదా.
యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు మనకు అర్థం కాలేదు కదా. ఇప్పటికీ ఇప్పుడు టీవీల ముందు కూర్చొని మాట్లాడేవాడు అదే మాట్లాడతారు. మతంగానే మాట్లాడుతున్నారు దీన్ని. ఇది మతంగానే మాట్లాడుతున్నారు. క్రైస్తవ మతం అంటాడు. తర్వాత అంటాడు ఇది మతం కాదండి మార్గం అంటాడు. అదేంటి? ప్రతి మతం ఒక మార్గమే. ప్రతి మతం కూడా ఒక మార్గమే. నువ్వు చూపించాల్సింది మార్గం కాదు, మతం తరపున మార్గం కాదు మనం చూపించాల్సింది. ఏం చూపించాలి? దానికి దీనికి ఉన్న తేడాను చూపించాలి. అర్థమైంది? యేసుక్రీస్తుకి మిగతా వాటికి వాళ్ళకున్న తేడాను చూపించాలి. అది అలాగా వాళ్ళ హృదయాల్లో బలంగా కార్యం జరగాలి. దాని ముందు మనం అనుభవిస్తేనే కదా. చాలా జాగ్రత్తగా మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం ఏదో ఆరాధన చేసేస్తున్నాం అయిపోతుంది. మనం చాలా అనుకుంటున్నాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితలమైంది. దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లు యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించుము. ఇందాక ఏం చదివారు? యెహోవా చెరపట్టబడిన వారిని. ఇందాక మీరు అలా చదవాలి, ఇలా నేను చదివినట్టు చదవాలి. యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించమని చదవాలా? యెహోవా చెరపట్టబడిన వారిని అన్నారు మీరు. యెహోవా చెరపట్టాడా? మరి అలా చదవకూడదు కదా. కామా ఉందిగా. కామా ఉన్నప్పుడు ఏం చదవాలి? ఎలా చదవాలి? యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కామా లేదనుకోండి, యెహోవా చెరపట్టిన వారిని చెరపట్టబడిన మా వారిని రప్పించు. యెహోవా చెరపట్టబడిన వారిని మా వారిని రప్పించు. అవునా? ఎవరు రప్పించాలి? యెహోవా చెరపట్టిన వారిని. యెహోవా చెరపట్టాడా? యెహోవాని అడుగుతున్నారు. యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఇక్కడ మీరేం చదివారు? యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఎవరికో చెప్తున్నట్టుగా ఉంది. ఏ విగ్రహం ముందో మోకరించి యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అంటే యెహోవా అనే ఆయన చెరపట్టాడు మా వారిని రప్పించు అన్నట్టు ఉంది. జాగ్రత్త చదవండి. కామ ఉన్న చోట కొంచెం అలా స్లోగా ఆగండి. యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. యెహోవాని అడుగుతున్నాం మనం. యెహోవాని అడిగేటప్పుడు అది కామ పెట్టండి. చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వాక్యం కరెక్ట్గా మనం చదువుతుంటేనే వాడికి భయం. అందుకని వాడు చదవనివ్వడు. మెయిన్ వాక్యం చదవలేకపోతున్నారు. కారణం ఏంటి అని అంటే వాడికి భయము, వాడు మిమ్మల్ని భయపెడుతున్నాడు. వాక్యం చదువుతారు, అర్థం కాదు. వాక్యం చదువుతారు కానీ అర్థం కాదు. ఎందుకు? అర్థం కాకుండా ఉండడం వాడికి ముఖ్యం. అర్థమైతే మారిపోతావు, అనేకులు మారుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అర్థం కానివ్వకుండా చేసే పని వాడిదే. అందుకనే పక్కనే ఉంటాడు. వాక్యం చదువుతుంటే గలిబిలి చేస్తూ ఉంటాడు. ఎవరో వాళ్ళ ద్వారా పక్కింటోడు గోల చేస్తాము, ఇంట్లో ఉన్న నీ పిల్లల గోల చేయటము, భార్య గోల చేయటము, భర్త గోల చేయటము. ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి వస్తాయి, ఏమే టవలాడ పెట్టే ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడే వస్తుంది, ఇదిగో కాళ్ళ నొప్పులు వస్తున్నాయి వద్దు. ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చదివేటప్పుడే డాడీ అర్జెంట్ అంటాడు, మమ్మీ అర్జెంట్ అంటాడు. అబ్బబ్బబ్బా అని విసుక్కుంటూ వెళ్ళిపోతాం. అంటే అయిపోయింది అక్కడ. అంటే వాక్యంతో ప్రార్థనతో వచ్చేటటువంటి అది సమాధానకరమైన మనసు కాస్త అక్కడేమొస్తుంది, చికాకు వచ్చేస్తుంది. కారణం ఏంటి? వాక్యానికి క్రైస్తవ్యం చోటు ఇవ్వటం లేదు. అందులో మాత్రం సందేహం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా వాక్యానికి చోటు, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా అంటే ఈరోజు ఆరాధనలో అనేక చోట్ల కూర్చున్నారు, ఒక చోటే కాదు కదా.
కొన్ని వేల మంది, లక్షల మంది ఎగబడుతున్నారంటావు ఆయన వాక్యం వినటం కోసం. ఏంటో మరి ఎగబడుతున్నారు. అందుకని చర్చెస్ అన్ని ఖాళీ అయిపోతుంది. అన్ని చర్చెస్ ఖాళీ, అది మాత్రం నిండుతుందంట. వాక్యం అర్థమైతే క్రైస్తవ సమాజం లాగా ఉండదు. వాక్యం అర్థమైంది. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. ఆయన చెప్తున్నాడు. మన క్రిస్మస్ అసలు ఎప్పుడు రాని వాళ్ళందరూ ఆ రోజు బోలెడంత మంది వచ్చారు. మరి ఇప్పుడు ఏమి చెప్పలా, ఫుల్ నిండిపోయారని ఇప్పుడు ఏం చెప్పలేదు. ఇంకా ఆదివారం ఆరాధనలు అయిపోయింది. క్రిస్మస్ తర్వాత ఆరాధనలు అయినాయి కదా ఆదివారం. ఏం చెప్పలా, నిండారు. కనీసం పాత వాళ్ళు వస్తున్నారో రావట్లేదు కూడా తెలియదు. అంటే అదొక మెస్మరైజింగ్ అన్నమాట. ఒక మనిషిని మత్తుల్లోనికి తీసుకెళ్ళేది విగ్రహ సంబంధమైన ఆరాధనలు. గుర్తుపెట్టు, మనం కూడా అనౌన్స్ చేస్తే చాలు, సమస్య లేదు. ఆ రోజు ఫుల్ అయిపోతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి కాకపోతే అదే టైము మంచి లైటింగ్, అంతగా అవసరమైతే వీధి లైటింగ్ అడిగి వేయచ్చు. సరే వీధి అంతా లైట్లు వేద్దాం అనుకుంటున్నా, క్రిస్మస్ ఆరాధన చేద్దామని చెప్పని అక్కడ మనం పెట్టి చేస్తే జస్ట్ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చాలు, వరుసగా మొత్తం నిండిపోతారు. పెద్ద కేక్ ఒకటి తీసుకొచ్చి, సార్ 20 కేజీల కేక్ ఒకటి వస్తున్నాను సార్ అని చెప్పి, డొనేషన్లు తర్వాత సంగతి, వచ్చినా రాకపోయినా. అర్థమైందా? మామూలు విషయం కాదు, ఒక పెద్ద పెళ్లిలా జరిగింది. ఎందుకంటే అది అలా ఆకర్షిస్తుంది. ఆకర్షణ ఎందుకో తెలియదు అందరికీ. చిన్నప్పుడు మేము అలాగే వెళ్ళేవాళ్ళం. క్రిస్మస్ అంటే ఎంత ఆనందంగా వెళ్ళేవాళ్ళం. అసలు మామూలుగా కాదు. 12 గంటల నైట్ అంతా మెలకువతో ఉండేది. 12 గంటలకల్లా చర్చెస్కి వెళ్ళిపోవాలి. స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకున్నప్పుడే మళ్ళీ పగలొక జత, మళ్ళీ తర్వాత ఆ క్రిస్మస్ రోజు పగలొక జత, ప్రార్థనకు ఒక జత. పోనీ వెళ్ళిపోయి చిన్నప్పుడు అంటే చర్చిలో కూర్చునేవాళ్ళు. కొంచెం వయసు వచ్చిన తర్వాత చర్చిలో ఉంటామా? చర్చి బయట అందరితో పాటు. అది చూడండి. అంటే ఇప్పటికైనా అంతే. సిఎస్ఐ ఆర్సీఎం చర్చికి వెళ్తే అందరూ లోపల కూర్చుంటారు. నిండిపోద్దని చెప్పి చాలామంది బయటే ఉంటాడు. పక్కన ఇంకా షాపులు ఉంటాయి, సిగరెట్లు అమ్మేవాళ్ళు అందరూ ఉంటారన్నమాట. అది ఇంకా అంతే. అది అయిపోయేదాకా సిగరెట్ మీద సిగరెట్ కాల్చుకో, ఫ్రెండ్స్ కదా. గుట్కాలు వేసుకుంటాడు, తాగొస్తాడు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి క్రిస్మస్ మామా, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటా ఉంటాడు. చూడు, అందుకే ఊరికి అనలేదు కదా. ఇప్పుడు చర్చి మీద స్టారు, చర్చిలో బార్ అయిపోయారు. బారు పెట్టరు కానీ తగిన వాళ్ళందరూ ఉంటారు, కూర్చొని చూస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అమ్మో తాగున్న వాళ్ళు కూడా లోపల కానీ బయట ఉంటారు. కొందరు అయితే వెళ్ళిపోతారే, లేదు యేసుక్రీస్తు ద్రాక్షారసం తాగాడు, నేను తాగి తప్ప అంటాడు. యేసుక్రీస్తు ద్రాక్షారసం తాగాడు, నేను తాగి తప్ప అంటాడు. లోపల ద్రాక్షారసం తాగినా లోపల ఉన్నాడు. ఇంక నేనెందుకు, నేను బయట ఉంటే ఎలాగా నా తయారైపోయాను. అంటే దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత. కీర్తనాకారుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవునికి. ఎవరికి అంటే ఒక ఉదయం చెప్పాలంటే మనిషిని భ్రమ పెట్టి, ఇప్పుడు మనం చదివినప్పుడు కూడా మనం
మనకు తెలియకుండా చదివేసాం అది. కానీ అందులో ఏంటి? అక్కడ పెట్టేసి చూడండి. సరే, కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేది. పిడికడి విత్తనం చేతపడికి ఏడ్చుచూపు విత్తుడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుని సన్నిధిలో ఉండవలసిన తీరు, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి విధానం క్రైస్తవుని. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎంతమంది కన్నీళ్లు విడుస్తూ ఇక్కడ విత్తి సంతోషగానముతో పంట కోసారు చెప్పండి. ఏ రోజుకి ఆ రోజే మనం కదా. ఎన్నో అద్భుతాలు చేసినా కూడా ఇంకా ఎంతగా వెలుతిగా ఉంటుంది క్రైస్తవులకి. అవునండి, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, అయినా క్రైస్తవులకి ఎలా ఉంటుంది? వెళితే ఈరోజు అద్భుతం ఈరోజుదే, మళ్ళీ రేపు దేవుడు చేస్తారు అన్నట్టు ఉంటుంది. ఏంటో నువ్వేదో నీ హృదయాన్ని ఆయనకి ధారాళంగా ఇచ్చేసినట్లు, నీ హృదయం దేవుడితో యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ లేనట్టు, ఇంకెవరికి నువ్వు మొక్కకపోయినా, ఎవరికి నువ్వు సహకరించినట్లు, నీ హృదయ ఆలోచన తలంపులు నిజంగా వాక్యానుసారంగా ఉన్నట్లు. అవునా? కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. పంటను కోస్తారు, ఆ పనులు మోసుకొని వస్తారు. అది ప్రార్థనా జీవితం. అర్థమైంది? ప్రార్థనా జీవితం ఇది. నువ్వు ఈ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ విత్తు. అయితే గుర్తుపెట్టుకో, వాక్యానుసారంగా విత్తు, నీ ఇష్టానుసారంగా కాదు. అర్థమైందా? వాక్యానుసారంగా విత్తాలి, మన ఇష్టానుసారంగా కాదు. వాక్యాన్ని బట్టి మనం విత్తాలి, మన చిత్తాన్ని బట్టి కాదు. తండ్రి చిత్తాన్ని బట్టి విత్తాలి. సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది సేవకులున్నా ఒకే ఒక్క మాటతో ప్రభువు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే ప్రవేశించును. ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. ఎంతమంది సేవకులను ఆ రోజు అంటాడంట, అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగుని. ఎవరి వీళ్ళు? నీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో బోధించలేదా? నీ నామములో అద్భుతాలు చేయలేదా? వీళ్ళందరిని ఏమంటున్నాడు ఆయన? అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును. అదేంటండి ఇప్పుడు అంటే ఇప్పుడున్న వాళ్ళు ఏంటి పరిస్థితి? నిజమా? నిజమా? నేను చేసే బోధ నిజమా? చెప్పండి, నేను చేసే బోధ నిజమా? తెలుసా మీకు నేను చేసే బోధ నిజమని? చెప్పాలి. తెలుసా? ఎలా తెలుసు? చదువుతున్నారా? అందరూ చెప్పట్లేదు. చదువుతున్నారా? చదివితేనే నేను చెప్పే బోధ నిజమో అబద్ధమో తెలిసి, చదవకపోతే క్వశ్చన్ మార్క్, లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్. ఎందుకన్నాను ఈ మాట? లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ అని ఎందుకన్నానంటే, మనం చదవలేము, చదివినా అర్థం కాదు. అర్థమైందా? అందుకని క్వశ్చన్ మార్క్తో ఉంటాం. వాళ్ళు చెప్పేది వింటాం, వీళ్ళు చెప్పేది వింటాం, క్వశ్చన్ మార్క్తో ఉంటాం. అర్థం కాదు. అది విందాం, ఇది విందాం, రెండు పడవల మీద వాళ్ళు వేసి ప్రయాణం చేద్దాం. క్వశ్చన్ మార్క్ ఏదైతే అది అయింది, ఏదైతే అదయింది. అలా ఎలా? ఏదైతే అదైంది అన్నదానికి ఎక్కడుంటేమి ఒకచోటే ఉండేదన్నా, ఒక్క పడవలోనే ఉండు, ఏదైతే అదైంది. అంటే రేపు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెప్తావు? అక్కడ ఏం చెప్తావు?
ఒకవేళ నువ్వు ఒక పడవలోనే ప్రయాణం చేసుకుంటూ వెళితే ఏదో ఒక సమాధానం అక్కడ కరెక్ట్గా నీకు ఉంటుంది, చెప్పేస్తావు. అదే రెండు పడవ మీద వెళ్తే ఏ సమాధానం చెప్తావు? సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు. అందుకని ఆ స్థితి ఉండకూడదనే వాక్యం చదవాలి. వాక్యం చదవటం రాదా? వినాలి. ఈరోజు ఆడియో కదా, అందరూ వాడేది ఆండ్రాయిడ్ ఫోన్సేగా, అవునా? అందరూ వాడేది ఆండ్రాయిడ్ ఫోన్సేగా, ఇంట్లలో ఉన్నాయిగా, 3 4 ఉంటాయి ఇంట్లో. కూతురెక్కిట్లు అంటుంది. నీ దగ్గర లేకపోతే ఇంట్లో లేదా? చదవటం రానోడు చేయాల్సిన పని బైబిల్, ఆడియో బైబిల్ వేసుకోవాలా, వినాలి, అంతే. సువార్తలు మెల్లిగా అర్థం కాలేదా మళ్ళీ రివైండ్, అర్థం కాలేదా మళ్ళీ రివైండ్. 10 సార్లు. నువ్వు నష్టమేముంది? ఆ మాటలు ఈ మాటలు 10 సార్లు కాదు, అసలు ఇంక చెవులు కోసుకుంటావుగా. పక్కింటోళ్ళ మాటలు, ముసలమ్మ ముచ్చట్లకి చెవులు కోసుకుంటాంగా, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చెవులు రిక్కిస్తాంగా, పక్కనేం జరుగుతుందో తెలుసుకోవడానికి, అవునా కాదా? మరి దేవుని వాక్యం కోసం 10 సార్లు వినటానికి ఏమైంది? చాలా జాగ్రత్తగా కన్నీళ్లు విడిచి చూపుకోవాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? నేనేమన్నా ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం. అదే కన్నీళ్లతో నువ్వు విడుస్తున్నప్పుడు, విత్తుతున్నప్పుడు సంతోషగానంతో పంట కోస్తావు. నువ్వు ఏ విషయంలో ఎత్తుతున్నావు? విత్తు, సంతోషంగా పంట కోయాలి. అది వాక్యానుసారముగా నువ్వు విత్తాలి, వాక్యానుసారంగానే విత్తాలి. అలాగే పిడికిడి విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు, ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఎవరైనా పంట వేసేటప్పుడు ఏడుస్తారా? చెప్పండి. పంట వేసేటప్పుడు ఏడుస్తారా? చెప్పండి. విత్తనం వేసేటప్పుడు ఏడుస్తారా? మరి ఎందుకు ఇక్కడ అన్నారు మాట? ప్రార్థనా జీవితం గురించి అర్థమైంది. దేవుని సన్నిధిలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తూ మనము మనస్ఫూర్తిగా వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో విత్తాలి. విత్తేటప్పుడు హృదయం ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అర్థమైందా? హృదయంలో ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ తప్ప హృదయంలో ఇంకేది ఉండటానికి వీల్లేదండి. పరిశుద్ధ హృదయంలో ఉండాల్సింది దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆలోచన. దానితో నువ్వు జీవిస్తూ నువ్వు విత్తుతూ ఉంటే నువ్వు సంతోషగానంతో పంట కోస్తావు, పనులు మోసుకుంటూ వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి స్థితి అనుభవించాలండి. నేటి క్రైస్తవ అలాంటి స్థితి అనుభవించట్లా. కాబట్టి మనం అనుభవించడానికి తాపత్రయపడదాం, సిద్ధపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి మన కృపల మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఈ సమయాన్ని మీకు ఇస్తూ